యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకున్న వచనాలు చదువుకుందాం. దయచేసి యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 23 నుండి 31. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీ మాట ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్టు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు. దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలోని అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలను, మనుషులను నశింప చేయుటలను, వేటను చీల్చి తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనమును కనుచు యెహోవా ఏమీయూ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోతూ పోయి వారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసే వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, మీ దైవ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడే ప్రతి సంగతిని బట్టి వందనాలు. మా ప్రభువా, చదివిన వచన భాగాలను దీవించండి. అందులో మాకు గొప్ప పాఠాన్ని మీరు నేర్పించండి. మీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను మేము ఆరోపించడానికి మమ్మను మీరు సిద్ధపరచమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో మనము తేటగా గమనించాల్సిన సత్యం 23 నుండి 31 వచనం. అందరూ శిక్షకు పాత్రులు. అందరూ శిక్షకు పాత్రులు. 17 నుండి 22 అగ్ని పరీక్ష అనుకున్నాం. 1 నుండి 16 వచనాలు శిక్షకు కారణములు, శిక్షా విధానం అనేది మనం విన్నాం. అగ్ని పరీక్షను గురించిన సంగతి కూడా మనం విన్నాం. ఈ 23 నుండి 31 వచనాలు అందరూ శిక్షకు పాత్రులు. అవును, ఎందుకంటే అందులోని ప్రవక్తలు కుట్రలు చేయుదురు అన్నాడు. అందులో ఉన్న ప్రవక్తలు కుట్రలు చేయుదురు, కుట్రలు చేసేవారుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తూ ఉంది ప్రియులారా.
సింహం వలె మనుషులను భక్షించుదురు అని 24, 25 వచనాల్లో చూస్తాం. సింహం వలె మనుషులను భక్షించుదురు అనగా ప్రజలను వేధించుదురు అని అర్థం. ప్రజలను వేధిస్తా ఉంటారు. వారి యొద్ద సొమ్ము రాబట్టుకుందురు అన్నాడు. 13వ అధ్యాయం 19వ వచనంలో వారి యొద్ద సొమ్ము రాబట్టుకుందురు, అబద్ధ మాటలు చెప్పుచు రొట్టె ముక్కలకు ఆశపడుదురు. వారు ఏం చేస్తారండి? అబద్ధములను చెప్పుచు రొట్టె ముక్కలకు ఆశపడుదురు అని చెప్పాడు. తమకు దొరికిన ఆహారమును నములుచు సమాధానము ప్రకటించువారు, ఆహారము పెట్టని వారి మీద యుద్ధము ప్రకటించువారు, ద్రవ్యము కొరకు సోదె చెప్పేవారు, ద్రవ్యము కొరకు సోదె చెప్పే ప్రవక్తలు, ఆహారం పెట్టని వారి మీద యుద్ధము ప్రకటన చేస్తారట. డబ్బు కొరకు సోది చెప్పే ప్రవక్తలు ఉన్నారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మరియు 11వ వచనం మనము చదివితే మనకు అక్కడ తప్పకుండా అర్థమవుతుంది. వీళ్ళెవరండి? డబ్బు కొరకు సోది చెప్తా ఉంటారు, అబద్ధాలు పలుకుతా ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఇలాగు డబ్బు కొరకు బోధించే బోధకులు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. నిజమా కాదండి? డబ్బు మీదని ధ్యాస. ఎవరు జీతం ఎక్కువ ఇస్తే అటువైపే వెళ్ళిపోతూ ఉంటారు. వారు ప్రభువు మీద ఆధారపడరు. ప్రభువు మీద ఆధారపడరు, ప్రభువు మీద ఆనుకొనరు. ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే అటే మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభువు చెప్పింది ఏంటి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడును అన్నాడు. కనుక ఈవేళ చాలా తక్కువ మంది అలా వెతికేవాళ్ళు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అందుకే మీరు దేవునికిని సిరులకును దాసులుగా నుండనేరని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవునికి సిరులకి దాసులుగా ఉండలేరు. దేవునికి దూరం అయితే డబ్బుకు దగ్గర అవుతారు, డబ్బుకు దూరం అయితే దేవునికి దగ్గర అవుతారు. ఎవరితోనో ఒకరితోనే సంబంధం అనే విషయాన్ని చెప్పాడు. ఆ ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా తమకేమీ సెలవీయకపోయినప్పటికీ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు సోదెగాండ్రైరి అని 28వ వచనం చూస్తాం. ప్రభువు వారితో మాట్లాడటం లేదు, ప్రభువు వారికి సెలవీయటం లేదు. అయినా ఆయన ఇలా చెప్పాడని వారు చెప్పుచు సోదెగాండ్రయ్యారు. 13వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్లో కూడా ఆ మాటలు మనము చదువుతాం. 13వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు. వారు మనసుకు వచ్చినట్లు ప్రవచించుచు స్వబుద్ధిని ఆధారము చేసుకొని ప్రకటించుదురు. మనసుకు నచ్చినట్లటండి. మనసుకు నచ్చినట్లు వారు ప్రవచించుదురు, స్వబుద్ధిని అనుసరించి ప్రకటించుదురు. వీరు పాడైపోయిన స్థలములలో
నక్కలకు సాటిగా ఉన్నారు అన్నాడు. పాడైపోయిన స్థలములలో నక్కలకు సాటిగా ఉన్నారు. ఒకడు తన హృదయపు మూర్ఖత చొప్పున నడువగా వానితో నీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞలను బట్టి గాక తమకు తోచిన దానిని బట్టి అబద్ధములు ప్రకటించుదురు. దీని వలన జనులను దారి తప్పించుదురు. చూశారా? తప్పు చేస్తున్నటువంటి వారిని ఏం చేయాలి? మందలించాలి, దండించాలి, శిక్షించాలి. సరే, కనీసం హెచ్చరించాలి కదా. కానీ వీరేమంటున్నారంటే అవతల వారి మూర్ఖత చొప్పున, హృదయ మూర్ఖత చొప్పున వారు ప్రవర్తించిన నీకే కీడు రాదని చెప్తున్నారండి. అబ్బా! ఇలాంటప్పుడు ఎంత కోపం, ఎంత బాధ వస్తుందో మీరే ఆలోచన చేయండి. వీరు స్వేచ్ఛగా నాలుకలు ఆడిస్తారట. జనులను దారి తప్పించడం, స్వేచ్ఛగా నాలుకలు ఆడించడం. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 23:17, అలాగే 21, 22, 25, 30 నుండి 32 వచనాలు. మరలా చెప్తున్నా, చదవండి వచనం. ఇర్మియా గ్రంథం 23, 17, 21, 22, 25, 30 నుండి 32 వచనాలు. ఆ రోజుల్లో ఇలా ఉన్నారు. మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? అలాంటోళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? దండిగా ఉన్నారు. ఈనాడు కూడా కలిపి చెరిపెడి బోధకులు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని కలిపి చెరపకూడదు, కానీ వాక్యాన్ని కలిపి చెరిపెడి వారున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. చక్కని గృహ నిర్వాహకులుగా ఉండాల్సింది పోయి వాక్యాన్ని కలిపి చెరిపెడి వారుగా ఉన్నారు. వీళ్ళు వంచనగా బోధిస్తారు, కుయుక్తితో బోధిస్తాడు అని. అసలు వాక్యం ఏం చెప్తుంది? ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఏదైనా బోధ చేస్తే ఇది దేవుని మాట అన్నట్టుండాలి, కానీ సరదాగాను, సిల్లీగాను, జోకుగా గాను, ఏదో కల్పించిన సంగతి చెప్పేటట్టుగా గాను అట్లా ఉండకూడదు కదా. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట. కనుక బోధించేవాడు దైవవాక్కులను బోధించినట్టు బోధించాలి. ఒకడు ఉపచారము చేయునెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చెయ్యాలి. ఒకవేళ ఎవరైనా ఉపచారము చేస్తే అది దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి ఉపచారము చేయాలి. ఇలా చేయటం మూలాన దేవునికి మహిమ కలుగుతుందండి. ఏది? బోధించేవాడు దేవోక్తులను బోధించినట్టుగానే బోధించాలి. ఉపచారము చేసేవాడు సామర్థ్యము కొలదే ఉపచారము చేయగలిగి అలా చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 10, 11 వచనాలు. దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించుదురు అన్నాడు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు అనుంది. 26వ వచనం. ఏం చేస్తున్నారండి ఈ మహానుభావుడు? పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు కూడా చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 15 ఏలీ కుమారుల యొక్క పరిస్థితి మనము చూస్తాం. వారే పాపము చేయడానికి కారకులైనట్లుగా చూస్తాం. జనులకు చక్కని సంగతులు బోధించాల్సిన వీరు వాటిని బోధించడం మాని స్వార్థము చేత ప్రజల యొద్ద నుండి లాభాపేక్ష కలిగిన వారై ప్రజలను త్రోవ తప్పించినట్లుగా చూస్తున్నాం. యాజకులు ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో జనులకు నేర్పవలెను. నేర్పాలి కదా. లేవియాకాండం చెప్పేది అదే. లేవియాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. లేవియాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. అలాగే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. అలాగే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. గాని కాలక్రమేణా యాజకులు ఆ పని మానేశారటండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా అయిపోయిందంటే, ఎవరెలా పోతే మనకెందుకులే, మనకు రావాల్సింది వస్తే చాలు, మనకి ఇయ్యాల్సింది ఇస్తే చాలు అన్నట్టుగా అయిపోయారటండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అలాగే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనం. క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తములో కడుగబడిన వారందరూ యాజకులే కదా. క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారందరూ యాజకులే. ప్రకటన గ్రంథం 1:6 గాని, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గాని, అలాగే 5వ వచనం గాని, దేవుడు మనలను చీకటిలో నుండి పిలిచి రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా ఆయన చేశాడు. కనుక ఇప్పుడు యాజకులు ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఏం చేయాలండి? ఇప్పుడున్న యాజకులు ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి, స్తుతి యాగము ఉపకార ద్రవ్యమును
స్తుతియాగము, ఉపకారము, ధర్మమును చేయాలి. స్తుతియాగము చేయాలి, ఉపకారము చేయాలి, ధర్మమును చేయాలి. ఈ 5 పనులు తప్పనిసరిగా యాజకులు చేయాలి. మళ్ళా చెప్తున్నా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలండి. 2 ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలండి. 3 స్తుతియాగమును అర్పించాలండి. 4 ఉపకారము చేయాలండి. 5 ధర్మము చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాలు. మన శరీరములు ఆయనకు సమర్పించవలెను. మన శరీరాలు ఆయనకు సమర్పించాలి. అన్యజనులు అను అర్పణ ప్రీతికరమగునట్లు సువార్త విషయములో యాజక ధర్మము జరిగించాలి. అర్థమైందండి? ఇప్పుడున్న యాజకులు దేవుని వాక్యంలో చెప్పబడినట్లు అన్యజనులు అను అర్పణ ఆయనకు ప్రీతికరమగునట్లు సువార్త విషయములో యాజక ధర్మము జరిగించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగే 15వ అధ్యాయం 15, 16 వచనాలు. 15వ అధ్యాయం 15, 16 వచనాలు. కనుక ప్రభువు గుణాతిశయములను మన బ్రతుకులో ప్రకటించుటలోను లోకానికి తెలపాలి. అలాగు మన యాజక ధర్మము జరిగించాలి. యాజకులు తమ కర్తవ్యము నెరవేర్చుచుండుట వలన ప్రభువుకు మేలు జరుగుద్ది. కానీ తమ కర్తవ్యము నెరవేర్చకుండుట వలన వారి మధ్య దేవుడు దూషింపబడుచు ఉంటాడు. అర్థమైందండి? ఏమక్కర్లే, దేవుని పిల్లలుగా మనము చేయాల్సిన పనులు మనం చేయకపోతే ప్రభువు దూషింపబడతాడు. ఆయన అదే చెప్పాడు 26వ వచనం. యాజకులు తమ కర్తవ్యము నెరవేర్చకుండుట వలన వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూడొచ్చు. 36, 20వ వచనం. నేడు మనం కూడా దేవుణ్ణి దూషింపకుండా దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఒకవేళ మన బ్రతుకులు సరిలేదనుకోండి, దేవుని నామానికి దూషణ కలుగుతుంది. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు దూషింపబడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. రోమాపత్రిక 2:24 ప్రకారంగా చూసినప్పుడు నిన్ను బట్టి ఆయన నామం, నన్ను బట్టి ఆయన నామం దూషణ పాలు కాకూడదు. 27వ వచనంలో ఏమనుందంటే 22, 27 దాని అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుచు వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు అన్నాడు కదా. బైబిల్ మీ ముందు మీ ఎదుటే ఉందా అండి? దాని అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుచు వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. అధిపతులంటే ఎవరు? రాజులే. అధిపతులంటే రాజులే. అనగా లంచాలు తీసుకొని తీర్పు తీరుస్తారు. లంచాలు తీసుకొని తీర్పు తీరుస్తారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం.
మీకా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. బహుశా మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఈ వచనాలు మనకు అర్థమయ్యేవి కావు. ఈ వరుస పాఠాన్ని బట్టి వచనాలు అర్థమవుతున్నాయని నేను నమ్ముతున్నా. ఈ రోజుల్లో కూడా సంఘ పెద్దలు న్యాయముగా తీర్పు తీర్చాలండి. లంచాలకు వారు తలొగ్గేటట్టు ఉండకూడదు. దుర్లాభాపేక్షా పరులై ఉండకూడదు. దుర్లాభాపేక్షా పరులై ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మందకు మాధురులై ఉండాలి. అవును కదా? మందకు మాధురులై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు మనము చదివినప్పుడు మందకు మాధురులుగా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు. ఇక 29వ వచనంలో దానిలోని సామాన్యులు బలత్కారము జరిగించుదురు, దరిద్రులను హింసించుదురు, అన్యాయము చేయుదురు. ఏం చేస్తారండి? సామాన్యులైన వారు బలత్కారము జరిగించుదురు, దరిద్రులను హింసించుదురు, అన్యాయము చేయుదురు అన్నాడు 29వ వచనం. నేడు మనం అలా ఉండకూడదండి. మనం ఎలా ఉండాలి? మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషలయందు గాక పరిశుద్ధత యందు ఘనత యందు తమ తమ ఘటములను ఎలా కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండాలట. అన్యజనుల వలె మనం ఉండకుండా మన ఘటములను కాపాడుకునే వారముగా మనము ఉండాలి. అలాగ ఎరిగి ఉంటే అది దేవుని చిత్తం. ఎవడైనా అతిక్రమించి మోసము చేసిన ఎడల ప్రభు వీటి విషయమై ప్రతిదండన చేస్తాడు అని చెప్పింది వాక్యం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు. దేవుడు ప్రతిదండన చేసేటట్టుండకూడదు గాని ప్రభువు మనలను మెచ్చుకునేటట్లుగా ఉండాలి. అలా ఉండాలంటే మనము పరిశుద్ధముగా ఉండవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. అక్కడేమనుందంటే, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల చొప్పున ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండవలెను. ఏమండి? ఎలా ఉండాలి? పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశల చొప్పున ప్రవర్తింపక. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, పాపముతో నిక ఏమీ జోలి లేకుండా అన్నాడు. పాపముతో నిక ఏమీ జోలి లేకుండా మనము ఇష్టానుసారముగా ప్రవర్తింపక, మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. పాపముతో నీకేమీ జోలి మనకు ఉండకూడదు. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను విసర్జించాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మీ నోట బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు అన్నాడు.
మీ నోట ఏమి రాకూడదు, బూతులైనను పోకిరీ మాటలు సరసోక్తులు ఉచ్చరించకూడదు. ఎఫెసీ 4:29, 3-5 వచనాలు. ఎఫెసీ 4:29, 3-5. ఇక్కడ మనం 30వ వచనాన్ని చూచినప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నాడో చెప్పాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. చాలా చాలా ఇంపార్టెంట్. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేవుడు దేశాన్ని పాడు చేయడానికి చూస్తున్నాడు పాపాన్ని బట్టి. సరే, ఇప్పుడు అది పాడవకుండా ఉండాలి, కాపాడబడాలి, ప్రాకారము దిట్టపరచబడాలి. మరి ఇలాగు బద్దలైన సందులో నిలవడానికి ఎవరైనా ఉన్నారంటే ఎవరూ కనపడి. ప్రాకారము అనేది కాపుదలను చూపుచు కదా. ప్రాకారం అనేది కాపుదలను చూపుచున్నది. ప్రాకారములను దిట్టపరచుట అంటే ప్రాకారములను కాపాడేవాడని అర్థం. బద్దలైన సందులలో నిలుచుట అంటే శత్రువు రాకుండా అడ్డుకునేవారు, ఆదుకునేవారు అని అర్థం. అర్థమైందండి? బద్దలైన సందులలో నిలుచుట అంటే శత్రువు రాకుండా అడ్డుకునేవారు, ఆదుకునేవారు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకున్నప్పుడండి, దేవుడు వారిని క్షణములో కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే ఏం చేశాడు? దేవుని బ్రతిమాలి ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలును క్షమించి వారికి రావలసిన నాశనము నుండి తప్పించాడు. నిర్గమాకాండం 32:7-14. నిర్గమాకాండం 32:7-14, 32-34. కీర్తన 106:23. ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. ఇదండి బండ సందులో నిలిచి శత్రువును రాకుండా కాపాడడం, అలాగే దేవుని వేసే శిక్ష నుండి తప్పించడం అంటే ఇది. అసలు మోషేని గురించి ఒక మాట చెప్పొచ్చు. దేవునికి కోపం వచ్చినప్పుడల్లా మోషే దేవునికి అడ్డం నిలబడేవాడు. అడ్డం నిలబడి ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేసేవాడు. మోషే కోపం వచ్చినప్పుడల్లా దేవుడు ఇశ్రాయేలీలకు మధ్య అడ్డం నిలబడేవాడు. తెలుసా మీకు? ఇశ్రాయేలీల జీవితంలో, వారి జర్నీలో నేను అర్థం చేసుకున్న సత్యం, దేవుని కోపం వస్తేనేమో మోషే అడ్డం పడేవాడు, మోషే కోపం వస్తేనేమో దేవుడు అడ్డం పడేవాడు. పోనీలేవయ్యా, ఈసారి క్షమిద్దాంలే అనేవాడు దేవుడు. అసలు దేవుని ప్రేమ ఎంత అపారమైనదో ఆ జర్నీలో మనము ఆలోచన చేయొచ్చు. మరొకసారి కోరహు చేసిన తిరుగుబాటులో ఏకీభవించిన జనుల మీదికి
తెగులు వచ్చింది కదా. కోరాహు, దాతాను, అభిరాము యోచించుకుని 250 మందిని పోగు చేసుకుని దేవునికి విరోధంగా లేచినప్పుడు మోషే మాట ప్రకారం అహరోను వెళ్ళి ధూపం వేసి జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు నిలబడిపోయింది, తెగులు ఆగిపోయింది కదా. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగిపోయింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44 నుండి 50. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44 నుండి 50. అయితే ఆ కాలములో అనగా యెహెజ్కేలు కాలములో అడ్డుకునే వారెవరూ కనబడలేదు. మోషే, అహరోనులు అడ్డుపడిన సందర్భాలు కనబడుతున్నాయి. కానీ యెహెజ్కేలు కాలములో అడ్డుకునే వారెవరూ కనబడలేదు. యిర్మీయా ఆ కాలములో ఉన్నాడు, కానీ అతడు యెరూషలేము పట్టణమునకు చెందినవాడు కాడు. అనాతోతువాడు. అనాతోతువాడు ఎవరు? యిర్మీయా. యిర్మీయా 1:1-2 వచనాలు మనకు తెలుస్తాయి. యెహెజ్కేలు బబులోనులో కాపురమున్నాడు. యెహెజ్కేలు బబులోనులో కాపురమున్నాడు. యిర్మీయా ఏమో అనాతోతులో వాడు. అయినా ఆ ప్రజలు ప్రవక్తలైన యిర్మీయా మాట గాని యెహెజ్కేలు మాట గాని లెక్క చేసేవారుగా లేరు. ఇంకా ఉన్న వారిలో ఎవరూ కూడా యోగ్యులైన వారు లేరు. ఉన్నవారిలో ఎవరు యోగ్యులైన వారు లేరు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే ఇక్కడ మన సంగతికి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న దినాలలో సంఘాలలో కార్యభారము వహించి పూనుకునేవారుగా ఉన్నారంటారా? సంఘము కొరకు ప్రార్థించి బాధ్యత వహించి నిలిచి పనిచేసేవారు ఉన్నారంటారా? సమస్య వచ్చినప్పుడు అడ్డుకొని పరిష్కరించేవారు ఉన్నారా? ఎలాంటి వారు ఉన్నారో చెప్పనండి. ప్రభు పని అంటే పట్టి పట్టని వారుగా ఉన్నారు. ఏమంటారు? ఒకవేళ ఎవరైనా కొందరు అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ ఈవేళ ప్రభు పని అంటే పట్టి పట్టనటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, ప్రభు పని విషయంలో ప్రయాస ఉండాలి, భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58 వచనం ప్రకారంగా మనము ప్రభువునందు ప్రయాసపడే వారంగా ఉంటే ప్రభువునందు మన ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అన్నాడు కదా. అక్కడే కావున నేను నా క్రోధము వారి మీద కుమ్మరింతును అన్నాడు 31వ వచనం. నా క్రోధము వారి మీద కుమ్మరిస్తా, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పిస్తా, నా ఉగ్రతాగ్ని చేత దహించుదును అంటా ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఎంత చెప్పినా వినకపోతే అనుభవించే పరిస్థితి అదే. ప్రజలను క్షమించేందుకు అణుమాత్రము అవకాశమున్న దేవుడు వారిని శిక్షించేందుకు వెనుకదీసేవాడే. ఎంతుంటే అణుమాత్రము అవకాశమున్న. కానీ వీరెలా ఉన్నారు? పాపముతో నిండి పాపముతో
పండి పాపములో పొర్లాడుచూ ఉన్నారండి. పాపముతో నిండి, పాపముతో పండి, పాపముతో పొర్లాడేవారుగా ఉన్నారు. వారి జీవితం అలా ఉంది. ఎవడును అడ్డుకునేవాడు లేడు గనుకని వారిని శిక్షించెను. అందరూ అపరాధులే, అందరూ శిక్షకు పాత్రులే, ఒక్కడు కూడా లేడు అడ్డుగా ఉండేవాడు. మన విషయానికొస్తే మనము పాపము చేసి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతూ ఉంటే, మనలను ప్రేమించి మనలను అడ్డుకుని మన ప్రభువు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ఆయన మన పక్షమున అడ్డుకొని మన శిక్ష అంతా ఆయన భరించి మనకు రక్షణ కలుగజేశాడు. యెషయా గ్రంథం 59:16 ప్రకారంగా సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను అనుంది. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. సంరక్షకులు లేరు, మధ్యవర్తులు లేరు, కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 63:5 ఆ బాహువు క్రీస్తే, ఆయన నీతి కూడా క్రీస్తే, ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగ చేయుచున్నది అన్నాడు. కీర్తన 98:1. దేవునికి విజయము కలుగజేసిన వాడు క్రీస్తే, అనగా ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడు క్రీస్తే. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు అనగా తండ్రి నుండి క్రీస్తును వేరు చేయలేము గనుక తండ్రి యందు క్రీస్తు ఉన్నాడు. యోహాను సువార్త 10:30. కనుక ఆయన బండసందులో నిలిచినట్టుగా ఆయనే మనకు మధ్యవర్తిగా, సంరక్షకుడుగా వచ్చి మనలను రక్షించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మీద శిక్ష పడింది. ఈరోజు అన్యజనాంగమైన మన మీద శిక్ష లేకుండా తప్పించాడు. అసలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల, ఎంత నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని పట్ల. ఇట్టి విషయాలు మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథములో 22వ అధ్యాయములో 30వ వచనం చాలా ముఖ్యమైన వచనం. ఇక్కడ ఎంతో గొప్ప సువార్త చెప్పడానికి ఆధారమైన వచనం. వారినేమో 22:31 ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును అన్నాడు. ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును అన్నాడు. మరి మన విషయానికి వచ్చేసరికి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికి ఆయన మనలను ఉగ్రత నుండి రక్షించి తన రాజ్య నివాసులనుగా చేసుకొనెను. ఉగ్రత నుండి రక్షించి, ఎందుకంటే ఆ రోజుల్లో వారికి సంరక్షకులు, మధ్యవర్తులు లేరు. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. యిర్మీయా ఎక్కడున్నాడు? అనాతోతులో ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కానీ పరలోకములో ఉన్నవాడు మనలను ప్రేమించి మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన వచ్చి మనలను ఉగ్రత నుండి తప్పించాడు. మరి ఉగ్రత నుండి తప్పించబడ్డారా లేదా? ఒకవేళ తప్పించబడకపోతే తరుణము నేడే. ఉగ్రత నుండి తప్పించుకొని దోష శిక్ష నుండి విడుదల పొంది, శాపగ్రస్తమైనటువంటి జీవితము నుండి విడుదల పొంది,
దైవరాజ్యమునకు వారసులు కావాలనని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పరీక్ష చేసుకోండి. బద్దలైన సందులలో నిలుచుటకు ఒక్కడూ లేడు. కానీ ఇప్పుడేమో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. మనందరి కొరకు శిక్షించబడ్డాడు. మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచాడు. ఆ ప్రియ ప్రభువును హృదయములో చేర్చుకొని ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఇంకా నశించిపోయే వారి విషయంలో మనము సువార్త చెప్పి ప్రభువు దగ్గరకు నడిపించాలి. బద్దలైన సందులలో నిలవాలి. నాశనానికి జోగాడుచున్న వారిని విడిపించాలి. అలాగూ సిద్ధపడదాం. మహా మహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ దివ్య లేఖనంలో వ్రాయించిన ప్రతి సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మా ప్రభువా ప్రతి ఒక్కరూ గుర్తించి మీకెంతో మహిమకరంగా జీవించుటకు సిద్ధపరుస్తారని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఏ చోట, ఏ స్థలములో, ఏ ప్రాంతంలో, ఏ భాష మాట్లాడేవారైనా అందరూ రక్షించబడాలని, అందరూ దైవరాజ్యమునకు వారసులు కావాలని మీరు చూపుచున్న దీర్ఘశాంతమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాలలో మీరు కరుణ చూపి కాపాడి విడువక ఎడబాయక మేలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు ప్రతి విషయంలో ఆదుకుంటున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి విడువక ఎడబాయక కృప చూపించి మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన పక్షంగా ప్రభువు నిలిచి మనలను రక్షించాడు.